దీని వలన జనులలో ఉచ్ఛృంఖల అనగా విశృంఖల అనే మాట బాగుంటుంది. అంటే విశృంఖలత్వం అంటే నా ఇష్టం వచ్చింది చేస్తాననేటువంటి ఒక పొగరమోతు వ్యవహారం ఉంటుంది సవా, ఆ ప్రవృత్తి అణిగిపోతుంది. ఇది తినకూడదని చెప్పారు, మానేద్దాం, తింటే ఏమవుతుంది అని అనేవాడు ఇప్పుడు మొదలైంది. ఆదివరకటి రోజుల్లో ఆయన చెప్పినప్పుడు లేదు, అది వద్దు అంటే మానేశారు. ఏనన్నా? సో అటువంటి ప్రవృత్తి మానవుల్లో వస్తుంది. ఎవడికి? తమో గుణం బాగా ఉన్నవాడికి వస్తుంది ఈ గుణం, ఇది రజోగుణం బాగా ఉన్నవాడికి వస్తుంది. ఎందుకు తినకూడదు? తింటే ఏమవుతుందంట, అది చేస్తే ఏమవుతుందంట అని. సో ఈ విధమైనటువంటి విశృంఖలత్వం అంటే ఒక క్రమశిక్షణ లేనటువంటి పరిస్థితి మానవుల్లో వస్తుంది. అది లేకుండా ఉండడానికి నేనే ముందు నిర్ణయం చేసి ఇది చేయొచ్చు ఇది చేయకూడదని అన్ని విషయాల్లోనూ చెప్పానని చెప్తున్నాడు. చెప్పి విశృంఖల ప్రవృత్తి అణిగిపోతుంది, హద్దులు దాటకుండా ఉంటారు. అంటే సందర్భం వచ్చిందని చెప్పుకుందాం. ఇప్పుడు ఇంతకు ముందు రోజుల్లో ఒక 50-60 సంవత్సరాల క్రితం వరకు వివాహం అంటే ఒక పవిత్రమైన వ్యవస్థ. ఎరా చాలా పవిత్రమైన వ్యవస్థ. అమ్మాయికి పురుష స్పర్శ ఎట్లా ఉంటుందో తెలియదు, అబ్బాయికి స్త్రీ స్పర్శ ఎట్లా ఉంటుందో తెలియదు. చాలా ఉత్సాహంగా పెళ్ళైన తర్వాత ఆతృతగా దానికోసం చూస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఏమిటి నేను చెప్పను, నా నోటితో చెప్పను. ఏమిటంటే వాళ్ళు అసలు ప్రీ మ్యారిటల్ సెక్స్ అనేది ఒక ఇదైపోయింది. ఏమండి ఇప్పుడు నువ్వు ఆ వివాహంలో ఉన్నటువంటి ఉత్సాహం వాడికి ఎక్కడుందిరా, అదే కదా ఇదే కదా అనే పరిస్థితికి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు హద్దు మేరడం అంటే ఇది నాన్న. అప్పట్లో ఆయన ఇట్లా నేను చెప్పి చేస్తే హద్దులు దాటకుండా ఉంటారని, అది అనధికారులకు అని చెప్పాడే అట్లా చెప్పుకుంటూ జరిగాడు. సరే ఇది జరగని వదిలేద్దాం, ఆయన రోజుల్లో చెప్పింది ఇది. తర్వాత హద్దులు దాటకుండా ఉంటారు, లేకపోతే సృష్టి క్రమానికి ముప్పు వస్తుంది. ఇది పాయింట్. అంటే తన ప్రణాళిక ప్రకారం సృష్టి ఏ విధంగా నడవాలో తను ఒక ప్రణాళిక వేశాడు, సృష్టి చేశాడు. దానిలో అనుసరించవలసిన విధానాలను కూడా ఆయనే చెప్పాడు. క్రమశిక్షణ వ్యవహారాలు అన్నిటినీ చేయాల్సినవి చేయకూడదని చెప్పాడు. ఇప్పుడు ఎవడికి వాడు ఇష్టం వచ్చినట్టు చెప్పి చేసి హద్దులు దాటిపోతే ఏమవుతుంది? తను వేసుకున్న ఈ సృష్టి ప్రణాళిక దెబ్బతినిపోతుంది కదా. దానికి అర్జునుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? మొట్టమొదటిలో యుద్ధం చేయనంటానికి కారణంగా ఏం చెప్పాడు? వాడు యుద్ధం చేయనల్లా, నేను యుద్ధం చేస్తే వాడు చచ్చిపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ విధవలైపోతారు. వాళ్ళు ఎవరో ఒకరి ద్వారా సంతానానికంటే వాడు ఎవడికి పుట్టినవాడో తెలియకుండా అవుతుంది. చచ్చిపోయిన వాళ్ళకి పిండ ప్రదానం చేయడానికి వాడు తండ్రి గాడు, వాడు చెయ్యడు. వాడు అడ్డంగా పోయి వచ్చాడు కదా, అందుకని ఆ పిల్లవాడు చేయడు. ఒకవేళ వాడు చేసినా తండ్రికి అందదు. కాబట్టి మొత్తం సృష్టి అంతా కూడా అనాచారం అయిపోతుంది, ధర్మభ్రష్టం అయిపోతుంది. అందువల్ల నేను యుద్ధం చేయనాడు. నేను వాడు చంపకూడదు అవి మాట్లాడలేదు. వాడు ఆలోచించింది సంఘక్షేమం గురించి ఆలోచించాడు. ప్రపంచం అంతా ఏ విధంగా తల్లకిందులు అయిపోతుందో మాట్లాడాడు. సో ఎందుకని? హద్దులు దాటకూడదని, తర్వాత సృష్టి క్రమానికి ముప్పు రాకూడదని అతను మాట్లాడాడు. ఓకే, సో అది రైట్. తర్వాత ఇప్పుడు దేశాలలో కృష్ణసార మృగాలు బ్రాహ్మణ భక్తులు ఉంటారు మామూలుగా ప్రతి చోట. అంటే మామూలుగా మనకు పద్యం కూడా చెప్తారు. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక నుండు ఏరున్ ద్విజుడున్ తానెక్కని వారని గుర్రము మురొక్కిన వరమీన్ వేల్పు గ్రక్కున విడవంగవల యుగతరా సుమతి శతకంలో చెప్పబడింది. అంటే అసలు బ్రాహ్మడు ఊళ్ళో లేకపోతే ఆ ఊళ్ళో ఉండద్దని చెప్పాడు. అర్థమైందా? ఇప్పుడు అందుకని అన్య కులస్తులే పురోహితులు అయిపోతున్నారు. మనం ఏం చేద్దాం? నీకు పంచాంగం చూసి ఈరోజు మంచిది, ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదని చెప్పేవాడు ఎవడు లేడు కదరా నాన్న. సో అందువల్ల నీకు ఇష్టం వచ్చింది చేస్తున్నావు. ఇప్పుడు వాడు వ్యవసాయం చేస్తాడు, ఫలానప్పుడు ఇత్తులు నానబెట్టగాలి, నారు పోయాలి, ఫలానప్పుడు ఇది చేయాలి,
కోత ఫలానప్పుడు చేయాలి. వాడు కొన్ని వ్యవసాయానికి సంబంధించినటువంటి కొన్ని నమ్మకాలు వాడు చేస్తున్నాడు కదా, పెద్దల నుంచి వచ్చినవి అవి. అర్థమైందన్న? నా ఇష్టం వచ్చిన రోజు చేస్తాను అనుకో, ఏదో జరగాల్సింది ఏదో జరుగుతుంది. సో ఆ విధంగా ఆయన ఏమంటాడంటే, కృష్ణసార మృగాలు బ్రాహ్మణ భక్తులు ఉంటారు, ఊరిలో ఉండాలి. అవి లేని దేశాలు అపవిత్రాలు. అంటే జింకలు, కృష్ణసారాలు అంటే జింకలు, నల్ల జింకలు, కృష్ణ జింకలు. ఈ జింకలును బ్రాహ్మణ భక్తులు లేని ఊరు అది అపవిత్రం, ఆ దేశం. ఒకవేళ కృష్ణసార మృగాలు ఉన్నా బ్రాహ్మణ భక్తులు సంతు పురుషులు లేకున్న చోట, అవి లేకున్నచో ఆ ప్రదేశాలు పవిత్రాలు కావు. అంటే ఆఖరికి ఇప్పుడేంటి, జింకలు లేవు, కనీసం బ్రాహ్మణ భక్తులన్నా ఉండాలి కాస్త మంచి చెడు చెప్పడానికి. సరే కాదు, సంతు పురుషులు ఇట్లా దిక్కుమాలిన ఆశ్రమాలు పెట్టుకుని కొంతమంది ఉంటారు కదా, ఒరే నాన్న ఇది తప్పురా, చంద్రయ్య చెయ్యకురా, తప్పురా, దొంగతనం చేయకురా, అబద్ధం ఆడకురా అని చెప్పడానికి ఉంటారు కదా, ఆడి మీదే కోపం మనకి తెల్లారులేస్తే. సో అటు చెప్తాడు కనుక అటువంటి వాడు కూడా కనీసం లేకపోతే ఆ ప్రదేశం పవిత్రం కాదు, అంటే అపవిత్రం. తర్వాత అవి అటువంటి ప్రాంతాలు ఏమవుతాయంటే అవి సంస్కారరహిత, అంటే సంస్కారం అనేది లేకుండా వాడి ఇష్టం వచ్చినట్టు చేయడమే. వాడి నోటికి వచ్చింది మాట్లాడచ్చు, చేతికి వచ్చింది చేయొచ్చు. సంస్కారం అనేది లేదు. ఈ చేయొచ్చా చేయకూడదు అనేటువంటి జ్ఞానం, ఇంగిత జ్ఞానం కూడా కొద్దిగా లేదు. సంస్కారరహిత ఊసర క్షేత్రాలు. ఊసర క్షేత్రాలు అంటే, ఊసర వెళ్ళి అంటే మామూలుగా తొండ ముదిరితే అది రంగులు మారుస్తూ ఉంటుంది. సో నువ్వు డబ్బు లేనప్పుడేమో కనకయ్య కాస్త తక్కువగా ఉన్నప్పుడు, తర్వాత కాస్త 4 ఎకరాలు అయింది, 2 ఎకరాల 4 ఎకరాలు అయింది, కనకయ్య సేటు లేదా కనకయ్య బాపు. 10 ఎకరాలు అయింది, కనకయ్య సేటు. ఇప్పుడు పేర్లు మారినాయా మారలేదా? సేమ్ క్యాస్ కనకయ్యే, కానీ వాడి స్థాయిని బట్టి మారిపోయినాయి. సో ఇట్లా తొండ మామూలుగా ఉన్నది మొట్టమొదటి తొండ, అది బాగా పెద్దదైన తర్వాత రంగులు మార్చేటువంటి ఇది ఊసరవెల్లి అంటారు దాన్ని. సో ఆ విధంగా మారుతూ జరుగుతూ ఉంటాయి. అంటే ఊసరవెల్లి అంటే ఎవరిని నిందించడానికి కాదు, చెప్పబడిన శాస్త్రాన్ని వాళ్ళకి అనువుగా అన్వయించుకునే వాళ్ళు తయారవుతారు. అది ఊసరవెల్లి అంటే. ఇప్పుడు మనం ఒక విగ్రహం పెడతాంటే వద్దని చెప్పాం, తప్పురా నాన్న చెయ్యకండి అది అని చెప్పాం. ఏమవుతుంది అని పెట్టాడు. దీన్నే ఊసరవెల్లి అంది. అంటే నీ యొక్క సౌకర్యానికి నువ్వు అనుకున్న దానికి వీలుగా అన్నిటినీ అన్వయించి చెప్పడం ఇది తప్పు. కష్టమైనా సరే శాస్త్రం చెప్పింది శాస్త్రంగానే ఉండాలి. శాస్త్రం అందుకే చెప్పబడింది, నువ్వు ఎందుకు చేయాలో చేయకూడదు. ఏనన్నా నీ కన్వెంట్ ప్రకారం మార్చుకుంటానంటే ఈ శాస్త్రం అనబడుతుంది కదా. అది ఓకే. సంస్కారరహిత ఊసర క్షేత్రాలు అపవిత్రాలే సుమా, అత్యంత అపవిత్రమైనటువంటి ప్రాంతాలు అవుతాయని చెప్పాడు.